రామేంపేట మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారి విస్తరణకు ఎట్టకేలకు యంత్రాంగం కదిలింది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చొరవతో మెయిన్ రోడ్డును 40 అడుగులకు విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణ పనులను పరిశీలించేందుకు డీటీసీపీ ఆర్డీ స్వప్నారెడ్డి అధికారులు రామేంపేట మున్సిపల్ పట్టణానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొంతకాలంగా పట్టణంలో ప్రధాన రహదారి ఇరుగ్గా ఉండడంతో వాహనదారులు, వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యల దృష్టిలో ఉంచుకుని రహదారిని 40 అడుగుల మేర విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రహదారి విస్తరణ పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు, వ్యాపారులకు మరింత సౌకర్యం కలుగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామేంపేట మున్సిపాలిటీలోని కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చొరవడం వల్ల పరిష్కారానికి సుగమం అయిందని, రోడ్డు 40 అడుగులకు విస్తరించే పట్టణంలో ట్రాఫిక్ సమస్య అనేది ఉండదని, ప్రజలకు, వ్యాపారస్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రామేంపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు ఏవైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, రవీందర్, బైరన్ స్వప్న, పుట్టి సందీప్, గజవాడ నాగరాజు, శంకర్ గౌడ్, రంజిత్, మద్దెల మాధవి, డాకి శ్యామల, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రామాయపేట మున్సిపాలిటీలో మెయిన్ సమస్య ఉన్నది ఈ మన మెయిన్ రోడ్, మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఫస్ట్ ఫేజ్లో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు గల రోడ్డు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. రాకపోకలకు కూడా మన మార్కెట్ రోజు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రతి ఒక వెహికల్ వెళ్తే ఇంకొకరు చిన్న వెహికల్గా రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని మన మైనంపల్లి రోహిత్ రావు గారి ఆదేశాల మేరకు ఈ రోడ్కు కూడా శాంక్షన్ అయినాయి, అమౌంట్ అనేది శాంక్షన్ అయినాయి. అవి రోడ్డు నిర్మాణం కొరకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దానికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి దీనికోసం ఈరోజు ఇన్స్పెక్షన్ గాడి మన ఆర్డీ స్వప్నారెడ్డి గారు మేడం కూడా వచ్చారు, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వారు ఇక్కడ ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరగా అనుమతులు ఇస్తే మాకు ఈ రోడ్డు శాంక్షన్ అయ్యే విధంగా మేము చేస్తామని తెలియజేసుకున్నాం. ఈ రోడ్డు 40 ఫీట్లతోని ఉంటుంది, 40 ఫీట్లు ఉంటుందని మేము మేడం చెప్పినాం. మేడం ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నీ చూసుకున్నది. తొందరగానే మాకు ఆ మేడం నుంచి మాకు కూడా అనుమతులు రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రధానమైనటువంటి మార్గమైనటువంటి ఈ అంబేద్కర్ సర్కిల్ నుంచి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వరకు గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మరియు గౌరవ చైర్పర్సన్ గారి సూచనల మేరకు ఈరోజు టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినటువంటి రీజనల్ డైరెక్టర్ గారు ఈ పర్యవేక్షణకు రావడం జరిగింది. రీజనల్ డైరెక్టర్ గారి సమక్షంలో ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారికి రెండు వైపులా ఏవైతే ఉన్నాయో స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగింది. త్వరలోనే వాటికి సంబంధించి వారు మాకు అప్రూవల్ ఇవ్వాల్సిన రామాయంపేట మున్సిపాలిటీలో ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న సమస్యకు మా డైనమిక్ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సారు మరియు తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారి సమక్షంలో రామాయంపేట పట్టణ ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తు చేస్తూ, ఎందుకంటే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పినామో అంచెలంచెలుగా ఒక్కొక్కటి హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నాము. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి నోచుకొని మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అంబేద్కర్ స్టాచ్యూ మెదక్ రోడ్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు దీన్ని 2 భాగాలుగా విడదీసి బడ్జెట్ ప్రకారంగా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు మొదటి విడతగా తీసుకొని దీన్ని ఒక అప్రూవల్స్ కోసం సంబంధిత అధికారులు, టెక్నికల్ సెక్షన్ వాళ్ళు అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తూ రామంపేట పట్టణ ప్రజల యొక్క సమస్య తీర్దామని చెప్పి మంచి ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ నుంచి మా జోన్కు హెడ్ రీజనల్ డైరెక్టర్ గారు మన స్వప్న రెడ్డి మేడం గారు కూడా వచ్చి ఈ యొక్క రోడ్డును పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించిన అప్రూవల్ తొందరనే ఇచ్చి వీరికి ఏదైతే మా ఎమ్మెల్యే గారు నిధులు మంజూరు చేసి రెడీ ఉన్నాయి కాబట్టి తొందరనే ఈ వర్క్ స్టార్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేని మార్గంగా మంచి ఆదర్శ రామంపేటగా తీర్చిదిద్దడానికి సంబంధిత అధికారులు మేడం గారు కానీ వారి కింది సెక్షన్ వారికి పై సెక్షన్ వారికి రామంపేట పట్టణానికి ప్రత్యేక దృష్టి సాధించి రోడ్డు సమస్య, డ్రైన్ సమస్య ఏవి ఉన్నాయో వీటికి వారి నుంచి వచ్చే అప్రూవల్ మేము మా మున్సిపల్ కౌన్సిల్ నుంచి కోరుతూ ఉన్నాము. వారు కూడా తొందరగా స్పందించి మాకు అందుబాటులో ఉండి ఈరోజు చెప్పగానే ఈ రోడ్డుకు వచ్చి పరిశీలించడానికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారికి తెలుపుతా ఉన్నాను.